కర్ణుడి జీవితంలో కర్ణుడు రాణించకపోవడానికి కారణం ఒక దుర్మార్గుని యొక్క సహవాసం. మిగిలిన కారణాలు విడిచిపెట్టండి, పక్కన పెట్టండి. కొన్ని బలవత్తరమైన కారణాలు ఉన్నాయి. ప్రధానంగా చూసినప్పుడు కనపడేది ఏది అంటే ఆయనకి ఉన్నటువంటి స్వామి భక్తి ప్రకాశించకపోవడానికి కారణం దుర్యోధనుణ్ణి స్వామిగా స్వీకరించి ఆ దుర్యోధనుడితో ఎప్పుడూ కలిసి ఉన్నాడు. దుర్యోధనుడి శ్రేయస్సు నా శ్రేయస్సు అన్నాడు. దానితో ధర్మం అంతా తప్పిపోవలసి వచ్చింది. ఇప్పుడు భగవంతుడు ఆయనకి ఇన్ని సుగుణాలు ఇచ్చాడు. ఇవి ఏవైనా రాణించాయా కర్ణుడి విషయంలో? దుష్టచతుష్టయంలో ఒకడు అంటాం మనం కర్ణుణ్ణి. చివరికి కృష్ణ భగవానుడు కూడా ఆచరించడానికి పనికిరాని ధర్మం చెప్పడానికి పనికొచ్చినప్పుడు ఆగక్కర్లేదు అర్జున, వేసేయి బాణం అన్నాడు. కాబట్టి భగవంతుడు మనకి ఏ సుగుణాన్ని ఇచ్చాడో, ఏ మంచి లక్షణాన్ని ఇచ్చాడో, ఆ మంచి లక్షణాన్ని దుర్మార్గుడితో కలిసి ఉండడం చేత వక్రీకరించి అది నాశనాన్ని పొంది మనం కూడా పతనమైపోవడానికి కారణమవుతుంది తప్ప అది ఉద్ధరణకి హేతువు కాదు. అదే మీరు ఆంజనేయ స్వామిని చూడండి. ఆంజనేయ స్వామి స్వామి భక్తి ఎవరి యందు? రామచంద్రమూర్తి యందు. అందుకే హనుమ చిరంజీవి అయ్యారు. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేసేస్తూ 5 వానరులకు చిరంజీవిత్వాన్ని ఇచ్చారు. అందులో మొట్టమొదటి వాడు విభీషణుడు, రెండవ వాడు జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమ. హనుమ నేను సరయూ నదికి మీతో రాను, నేను మాత్రం భూలోకంలో ఉంటానంటే రామచంద్రమూర్తి ఒక మాట చెప్పారు, మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయం అన్నారు. హనుమ నువ్వు నాతో రావక్కర్లేదు, నువ్వు ఈ భూమి మీదే ఉండు, నీకు చిరంజీవిత్వాన్ని ఇస్తున్నాను, నీకు ఎప్పుడూ ఆయుర్దాయానికి లోటు ఉండదు. నువ్వు ఎక్కడెక్కడ రామకథ చెప్పబడినా, ఎక్కడెక్కడ రామనామము కీర్తింపబడినా అక్కడికి నువ్వు వెళ్ళి నువ్వు సంతోషంతో కూర్చో. ఎంతకాలము రామకథ చెప్పబడుతుందో అంతకాలము నువ్వు వెళ్ళి కూర్చోమన్నారు. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. ఆ హనుమ పాదాలు పట్టుకుంటే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయనని స్మరించినంత మాత్రం చేత అన్ని సుగుణములు అబ్బుతాయి. ఆయనకి నమస్కారం చేస్తే భయం పోతుంది. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. అమిత్రులైన వారికి అంటే ఎవరు రామచంద్రమూర్తికి వ్యతిరేకులో వాళ్ళ పట్ల ఆయన భయంకరమైన రూపంతో ఉంటాడు. రాముడు ధర్మాత్ముడు, రాముడికి వ్యతిరేకులంటే అధర్మాత్ములు. అధర్మాత్ముల పట్ల హనుమ భయంకర రూపంతో ఉంటారు. ఎవరు రామభక్తులో వాళ్ళు ధర్మమునందు ప్రీతి కలిగిన వారు. ధర్మమునందు ప్రీతి కలిగిన వారి పట్ల హనుమ మిత్రాణం అభయంకర, అభయంకరుడై వాళ్ళకి ఏ విధమైనటువంటి భయము ఏర్పడకుండా సర్వదా కాపాడుతూ ఉంటారు. భవిష్యత్తు యందు బ్రహ్మ కాబోతున్నారు. ఇదే స్వామి భక్తి కర్ణుడికి ఎటువంటిదో హనుమది కూడా అటువంటిదే. కానీ హనుమ స్వామి భక్తి రాముని యందు భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు. ఇప్పటికీ మనం హనుమ జయంతి చేస్తాం, హనుమద్ వ్రతాలు చేస్తాం, హనుమ దేవాలయాలు కట్టుకుంటాం. ఆఖరికి కటిక చీకట్లో వాహనం మీద కానీ నడిచి కానీ వెళ్ళిపోయేటటువంటి దారిలో ఎవరున్నా లేకపోయినా నిలబడి ఇలా అభయహస్తం పట్టినటువంటి హనుమ యొక్క మూర్తిని పెడతారు. ఎందుకు పెడతారంటే దానికి ఒక కారణం ఉంది. రహదారి అన్ని వేళలా కూడా ప్రశాంతతకి కారణం కాదు, అది భయానికి కారణం అవుతుంది. ఏదో నేను నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, అకస్మాత్తుగా మబ్బు పట్టి మెరుపులు మెరిసి ఎక్కడో పెద్ద పిడుగుపడి కటిక చీకట్లో ధనొచ్చి చెట్లన్నీ ఊగుతూ పెద్ద కొమ్మ విరిగి పడిందనుకోండి, విపరీతమైన భయం వేస్తుంది. అంత వర్షంలో మీరు ఊళ్ళో ఎవరింటికి వెళ్ళి తలుపు కొడతారు? అప్పుడు ధైర్యం చెప్పడానికి రహదారి యందు కాపాడడానికి ఎప్పుడు ఆ హనుమని పెడతారు. హనుమ యందు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. ఆయన దారి రక్షకుడు. దారి రక్షకులు ఇద్దరే ఉంటారు లోకంలో. ఎవరు అంటే ఒకటి అమ్మవారు, రెండవది హనుమ. అందుకే
పరమ ప్రమాదకరమైనటువంటి ప్రయాణం జరిగేటటువంటి రహదారుల్లో అమ్మవారి యొక్క మూర్తుల్ని పెడతారు. మీరు చూడండి, అది మన దేశంలో కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఉంది కూడా. అత్యధిక ప్రమాదాలు జరిగిన చోట ఆ అమ్మవారి యొక్క మూర్తుల్ని పెట్టిన తర్వాత ప్రమాదాలు తగ్గిపోయినటువంటి స్థితి ఉంది. అమ్మవారిని ఉంచుతారు. ఏదో రకరకాల పేర్లతో అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఉంది అంటే దారి రక్షకురాలు. ఆవిడ వెడుతూ ఒక నమస్కారం చేస్తూ వెళ్ళిపోతుంటే ఆవిడ కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది. రెండవది దారి రక్షకుడు హనుమ. అందుకే మీరు కొన్ని పరిశీలనం చేస్తే ఆయనకి నమస్కారం చేసి బయలుదేరారు అనుకోండి, ఆయన ప్రచ్ఛన్న రూపంలో ఎవరికీ కనపడకుండా వెనకాతలు వస్తారు. మహాభక్తుల విషయంలో హనుమకు ఒక నమస్కారం చేసి బయలుదేరితే వెనకాతల బయలుదేరి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ తిరుమలలో తరిగొండ వెంగమాంబ గారు మహాప్రసిద్ధి చెందినటువంటి వెంకటేశ్వరుని భక్తురాలు ఆ తల్లి. ఆ తల్లి ఒకప్పుడు తరిగొండ నుంచి బయలుదేరి అరణ్య మార్గంలో తిరుమల బయలుదేరారు. ఆ రోజుల్లో అసలు తిరుమల కొండల మీద కూడా ఎక్కువ మంది జనం ఉండేవారు కాదు. అన్ని భయంకరమైనటువంటి విషక్రిములు, పాములు ఉండేవి. ఒక్కతే ఆడది నడిచి తరిగొండ నుంచి అరణ్య మార్గంలో తిరుమల వస్తున్నారు కొండల మించి. అప్పుడు ఆవిడ హనుమకి నమస్కారం చేసి బయలుదేరారు. హనుమ కూడా ఆవిడ వెంట బయలుదేరారు. ఇక ఆయన వెనక ఉండగా ఎవరు వస్తారు దగ్గరికి? ఎవరు దగ్గరికి రారు. హనుమ యందు ఒక లక్షణం ఉంది. ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి ఆయన వెంట ఉంటే ప్రమాదం కాదు, అసలు ఉగ్రభూతములు కూడా దగ్గర నిలబడవు, పారిపోతాయి. అంతటి శక్తివంతుడు. ఆయన వెంట వచ్చి ప్రత్యేకంగా ఒక చోట వెలిశారు. ఆయన మూర్తి ఉంటుంది ఇప్పటికీ తిరుమలలో ఒక చోట. అంటే దారి వెంట వచ్చేటటువంటి రక్షకుల్లో స్వామి హనుమ ఒకరు, అలాగే అమ్మవారు ఒకరు. మూడవది, ఎంత రాత్రి భయం వేసినా కూడా స్మరించినంత మాత్రం చేత రక్షించేటటువంటి వాడు కాలభైరవుడు. కాలభైరవ 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 అని 3 సార్లు అనుకుంటే చాలు. ఎంత భయంలో ఉండండి, ప్రయాణంలో ఉన్నప్పుడు చీకట్లో ఒక్కరూ ఉన్నప్పుడు ఆయన రక్ష చేస్తారు. అందుకే ఇప్పటికీ తిరుమలలో కపిలతీర్థంలో కాలభైరవుడు ఉంటాడు. ఆయన్ని ఎప్పుడైనా వెళ్ళి నమస్కారం చేసి, నేను ఎప్పుడైనా ఒక్కడిని వెడుతున్నప్పుడు చీకట్లో ఉన్నప్పుడు భయపడకుండా నన్ను రక్షించమని ప్రార్థన చేస్తుంటారు కపిలతీర్థంలో భైరవుణ్ణి. అంతటి మహానుభావుడు హను. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. ఎవరు రామచంద్రమూర్తి యొక్క భక్తులో వాళ్ళని ఆయన రక్ష చేస్తూ ఉంటాడు. హనుమ యొక్క స్వామి భక్తి ఏమైంది? ఆయన భవిష్యత్ బ్రహ్మ కావడానికి ఉపకరించింది. హనుమ యొక్క స్వామి భక్తి ఏమైంది? ఎక్కడ రామకథ చెప్పుకున్నా ఆయన వస్తారు. ఆయన వస్తారంటే ఏదో వచ్చి కూర్చుంటారు కాదు, ఆయన ఎవ్వరికీ కనపడరు, కనపడకుండా వస్తారు. ఇప్పటికీ రామాయణం చెప్పిన, రామకథ చెప్పిన హనుమ వస్తారు. హనుమ వచ్చారంటే అందరికీ శుభం జరుగుతుంది. అందుకే రామాయణం చెప్పినా, రామకథ చెప్పినా, సుందరకాండ చెప్పినా ఒక కొత్త కుర్చీ ఒకటి వేసి కింద పాదపీఠం పెట్టి ఆసనంలో కాసిన పువ్వులు వేసి ఉంచుతారు. ఇంట్లో రామాయణం పారాయణ చేసినా సరే, సుందరకాండ పారాయణ చేసినా సరే ఆసనాన్ని ఉంచుతారు. ఎందుకంటే ఆయన వచ్చి కూర్చుంటారు అందులో. పాదపీఠానికి తల తాటించి నమస్కరిస్తారు. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఎప్పుడు సుందరకాండ పారాయణ చేసినా ఒక ఆసనం వేసేవారు, అందులోకి వచ్చి హనుమ కూర్చుంటారని. పలుకుతారు పిలిస్తే హనుమ. మహానుభావుడు. అంతటి గొప్పవారు అవడానికి కారణం కేవలం ఆయన బలం, కేవలం ఆయన పరాక్రమం మంచిదే. అది స్వామి భక్తి రామచంద్రమూర్తి పట్ల అన్వయమైంది, ధర్మం పట్ల అన్వయమైంది. అందుకే అంతటి కీర్తివంతుడయ్యారు, ప్రాతస్మరణీయుడయ్యారు, ఎప్పుడూ పూజింపబడేవారయ్యారు. బాలుర దగ్గర నుంచి వృద్ధుల వరకు కీర్తిస్తారు. మరి కర్ణుడేమయ్యాడు? కర్ణుడి స్వామి భక్తి దుర్యోధనుడి పట్లకి తిరిగిపోయింది. ఒక దుర్మార్గుడితో సంఘం ఏర్పడిపోయిన కారణం చేత ఇంత గొప్ప విలుకాడు, ఇంత గొప్ప అస్త్రవిద్యా పారంగతుడు, ఇంతటి దాత, ఇంతటి తేజోమూర్తి, ఇంతటి కారణజన్ముడు ఎందుకు పనికిమాలిన వాడైపోయాడు భారతంలో. ఆయన వలన ఎవరికి ఉపయోగం కలిగింది అంటే చెప్పడం కష్టమైపోయింది. దుష్టచతుష్టయంలో ఒకడైపోయాడు కర్ణుడు. అంటే ఒక దుర్మార్గుడితో సంఘం ఉంటే మీ యందు ఏ గొప్ప గుణం ఉన్నా ఆ గుణము పతనము కావడానికి పనికొస్తుందేమో కానీ
భగవంతుడిచ్చినటువంటి ఆ సుగుణము వృద్ధిలోకి రావడానికి కారణము కాదు. అందుకే ఈశ్వరుడు ఒక మంచి గుణాన్ని ఇచ్చి పంపిస్తే ఆ గుణం సర్వనాశనం అయిపోయి ఆ గుణం వల్ల మనం కూడా సర్వనాశనం దేనివల్ల అవుతామంటే ఒక దుర్మార్గుడితోటి సంగము. అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే మనుష్య జన్మలోకి రాగానే నీకు అసలు మొట్టమొదట తెలియవలసినది ఇది అంటే త్యజ దుర్జన సంసర్గం. దుర్జనుడితోటి సహవాసము ఎన్నడూ పెట్టుకోవద్దు, ఉత్తర క్షణంలో విడిచిపెట్టు. అసలు మహాభారతంలో ఇంత పెద్ద ప్రమాదం ఏర్పడడానికి, దుర్యోధనుడు అంత విజృంభించడానికి ఎవరు కారణం? కేవలం శకుని. కేవలం శకుని వల్లే మహాభారతం అంతా మలుపులు తిరిగిపోయింది. ఆయన యుద్ధ విశారదుడు కాడు, ఆయనేం బ్రహ్మాండమైన యుద్ధం చేయలేదు, ఆయనకేమీ పెద్ద పరాక్రమం లేదు, ఆయనేమీ అస్త్ర విద్యాపారంగతుడు కాడు. సహదేవుడు ఎంత నవ్వాడో పారిపోతుంటే రథం విడిచి యుద్ధంలో. మామా, నువ్వు మాయాద్యూత క్రీడ నడపమంటే నడుపుతావు, యుద్ధం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రథం విడిచి పారిపోతున్నావా అని అడిగాడు. శకుని ఎదురుగుండానే శకుని కొడుకు ఉలుగుణ్ణి కొట్టి చంపేశాడు. చంపేసినా కూడా ఎదురు తిరగలేదు, పారిపోయాడు. పారిపోతుంటే ఆఖరికి సహదేవుడు అడ్డగించి నిలబెట్టి బాణాలు వేసి చంపేశాడు. శకుని తీరా కురుక్షేత్ర యుద్ధం వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే ఆయన చేసిన గొప్ప యుద్ధం ఏం లేదు. కానీ అదే శకుని దుర్యోధనుడికి ఎంత దుర్బోధ చెయ్యాలో అంత దుర్బోధ చేశాడు. చిట్ట చివరికి ఎప్పుడెప్పుడు దుర్యోధనుడు ధర్మరాజు యొక్క ధర్మం ముందు, పాండవుల యొక్క పరాక్రమం ముందు నేను నిలబడలేను అని అనుకునేవాడో అప్పుడప్పుడు దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టేవాడు. ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నా దగ్గర ద్యూతక్రీడ ఉంది, మాయాద్యూతంలో నేను పాండురాజు ధర్మరాజుని వశం చేసుకుంటాను, వాళ్ళ రాజ్యాన్నంతటినీ కొల్లగొడతాను, ఆఖరికి ద్రౌపదీదేవిని కూడా నీకు దాసిని చేస్తాను అని రెచ్చగొట్టడం వల్ల ఎక్కడ ఉండవలసిన వాడు శకుని? అసలు నిజానికి ధృతరాష్ట్రుడి దగ్గర శకునికి ఏం పని? అతను గాంధార రాజకుమారుడు, గాంధార రాజ్యంలో ఉండాలి. అటువంటి వాడు ఇంత గొప్ప సువిశాల సామ్రాజ్యం మా బావగారిది కాబట్టి ఇక్కడ నాకు పెత్తనం కావాలని బయలుదేరాడు. బయలుదేరడం తప్పు కాదు, శకునిది కాదు తప్పు. ఎవరిది తప్పు అంటే ఆశ్రయం ఇచ్చిన వాడిది తప్పు. గాంధార్ అందుకే యుద్ధం అంతా అయిపోయాక ఏడిచింది కృష్ణుడి దగ్గర. కృష్ణ, శకుని కానీ మా ఇంట చేరినప్పుడు చేరకుండా నేను జాగ్రత్త తీసుకుని ఉండి ఉంటే, అథవా దుర్యోధనుడు శకునితో చేరి శకుని మాటలు వినకుండా ఆపగలిగి ఉండి ఉంటే, లేదా శకునితో అంటకాగి దుర్యోధనుడొక్కడూ పాడైపోతే మిగిలిన వాళ్ళని దుర్యోధనుడితో చేరనివ్వకుండా ఉండి ఉంటే, దుర్యోధనుడొక్కడూ చచ్చిపోయి నాకు 99 మంది కొడుకులు మిగులును. ఒక్క శకుని ఇంట్లో చేరాడు, శకుని పక్కకి వీళ్ళు చేరారు, అంతే, సర్వనాశనం అయిపోయింది. గాంధార రాజ్యంలో ఉండవలసిన వాడు కురురాజ్యంలోకి వచ్చి కూర్చున్నాడు. పెత్తనం కావాలి. పాడు చేసేవాడిది కాదు గొప్ప, పాడు చేసేవాడిని దగ్గర పెట్టుకున్నవాడిది తప్పు. అసలు దుర్మార్గుడిది గొప్పతనం కాదు, దుర్మార్గుణ్ణి చేరనిచ్చిన వాడిది తప్పు. శాస్త్రం అలా మాట్లాడుతుంది. వాడిదా తప్పు, వీడిదా అంటే వాడు ఎప్పుడూ ధర్మభ్రష్టుడే. వాడి బుద్ధి ఏది? వాడికి అవతలవాడు పాడైపోతుంటే అంత సంతోషం. ఆఖరికి కౌరవులు సర్వనాశనం అయిపోతే శకునికి ఏమైంది? వాడికి ఏం అవ్వలేదు. వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు. కానీ రానిచ్చారనుకోండి దగ్గరికి, పరమ ప్రమాదం జరుగుతుంది. ఇనుముగా చాలా గొప్పది, కానీ అదే ఇనుము నీటిలో ఉందనుకోండి తుప్పట్టి విరిగిపోతుంది. దగ్గరికి నీటిని చేర్చుకుందనుకోండి ఇనుము తుప్పట్టేస్తుందంటే ఎందుకు పనికిరాదు. అంత ఇనుము ముక్కలుగా పుల్ల ముక్క విరిగిపోయినట్టు విరిగిపోతుంది. ఎందుకంటే ఎవరితో కూడకూడదో వాళ్లతో కూడిన కారణం చేత ఇనుము. శజదుర్జన సంసర్గం, దుర్జనుడితో కూడడం వల్ల మరొక పెను ప్రమాదం ఉంటుంది. ఏమిటో తెలుసా? దుర్జనుడు ఎప్పుడూ ధర్మాత్ముడు కాడు. ధర్మాత్ముడైతే దుర్జనుడని ఎందుకు పిలుస్తారు? పిలవరు కదా. వాడికి ధర్మమునందు అనురక్తి ఉండదు. ధర్మమునందు అనురక్తి లేనివాడితో కూడి వాణ్ణి రక్షించడం కోసం కానీ, వాడితో కలిసి ఉండి కానీ మీరు కొత్తగా ఏదైనా సమర్థతని
సంపాదించే ప్రయత్నం చేస్తే పరమేశ్వరుడు మీ యందు ఆ సమర్థత నిలబడకుండా అడ్డు పెడతాడు. ఎందుకో తెలుసా? ఓ కారణం ఉంది. ఆ సమర్థత వీడికి వచ్చిందనుకోండి, వాడు ఆ వచ్చిన సమర్థతని దుర్మార్గుడి కోసమన్నా వాడతాడు, లేదా దుర్మార్గుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ సమర్థతని తన దగ్గర పెట్టుకొని ఎప్పుడో అప్పుడు ధర్మాత్ములైనటువంటి వాళ్ళని పాడు చేయడానికి ఉపయోగిస్తాడు. ఎందుకంటే వీళ్ళని పాడు చేస్తే వాడు సంతోషిస్తాడు. ఏది ఆలోచించినా అటువైపుగా ఆలోచిస్తాడు. దుర్మార్గుడు సంతోషించాలి, ఎందుకని సంసర్గం అటుంది, వాడు సంతోషించాలని ప్రవర్తిస్తాడు. కాబట్టి ఈశ్వరుడు కొత్త సమర్థతని ప్రకాశించకుండా ఆపేస్తూ ఉంటాడు. ఎవరి యందు సమర్థత పెరుగుతూ ఉంటుందో తెలుసా? మీరు చూడండి, కొన్ని కొన్ని ఉంటాయి, అవి ఆ పదార్థాన్ని దేనికి వాడాలో దానికి వాడితేనే అది పనికొస్తుంది. ఓ ఇల్లు అంటుకుందనుకోండి, ఇల్లు అంటుకుంటే జాడీలో నెయ్యి కరిగి ఉంది, జాడీలో నెయ్యి కరిగి ఉందండి, నీళ్ళల్లా ఉంది, పోస్తానంటే నెయ్యి పట్టుకెళ్ళి పోశారనుకోండి మంట విజృంభిస్తుంది, నీళ్లు పోశారనుకోండి మంట ఆరిపోతుంది. భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే, ఏ కొత్త సమర్థత మీకు వస్తోందో అది పెరగకుండా, దాని వలన కీర్తి రాకుండా, దాని వలన మీలో ఉన్నతి ఏర్పడకుండా ఆపేస్తూ ఉంటాడు, ఎక్కడికక్కడ అణిచేస్తాడు. అలా అణిచేయకపోతే ధర్మం నిలబడదు. మీకు నేను ఉదాహరణ చెప్పాలి అంటే కర్ణుడే. ఇప్పుడు నేను మళ్ళీ కొత్త ఉదాహరణ చెప్పక్కర్లేదు, కర్ణుడినే చూడండి. జీవితంలో పరశురాముడిని ఆశ్రయించాడు బ్రహ్మాస్త్రం కోసం. ఆ బ్రహ్మాస్త్రం కాని చేతిలోకి వచ్చిందా? అరివీర భయంకరుడు. కాబట్టి పరశురాముణ్ణి చేరుకుని శుశ్రూష చేశాడు. ఇంత శుశ్రూష చేస్తున్నా కడుపులో ఆయనకి ఎప్పుడు ఏమిటో తెలుసా? దుర్యోధనుడు సంతోషించాలి. దుర్యోధనుడు సంతోషించాలంటే అర్జునుడిని పడగొట్టాలి. అర్జునుడిని పడగొట్టాలంటే బ్రహ్మాండమైనటువంటి విలువిద్య రావాలి. అంత విలువిద్య రావాలంటే పడుకోకూడదు, నేను ఎప్పుడూ సాధన చెయ్యాలి. అందుకే పరశురాముడికి శుశ్రూష చేసి ఆయన కొంత పాఠం చెప్పి లోపలికి వెళ్ళిపోయి పడుకున్న తర్వాత తాను మాత్రం విడిచిపెట్టకుండా ధనస్సు బాణాలు తీసుకుని గురి చూసి కొడుతూ సాధన చేస్తుండేవాడు. ఒక రోజున ఏమైంది, బడలిపోయాడు. కొద్దిగా బడలిపోయి పెద్ద పట్టించుకోకుండా బాణం వదిలిపెట్టేశాడు. ఆ బాణం ఏం చేసిందంటే, తను ఆశ్రమ సరిహద్దుల్లో ఏ లక్ష్యాన్ని చూసి కొడుతున్నాడో ఆ లక్ష్యాన్ని దాటిపోయి, ఆశ్రమ సరిహద్దు దాటిపోయి పక్కనున్న ఆశ్రమంలోకి వెళ్ళింది. అక్కడ ఒక ఆవు దూడ మేస్తోంది. వెళ్ళి ఆవు దూడ మీద పడింది. పడగానే ఆవు దూడ చనిపోయింది. చనిపోగానే ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ముని చూశాడు. బాణం పడి ఆవు చచ్చిపోయింది. ఎవరు వేశారు ఈ బాణం అని చూశాడు. కర్ణుడు వేశాడు. ఆయన అన్నాడు, నువ్వు సాధన చేసేటప్పుడు ప్రమత్తుడవై చేయలేదు. ఎవరిని చంపాలని నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావో, ఎవరి మీద బాణాలు వెయ్యాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, అటువంటి వీరుడితో తీరా నువ్వు యుద్ధానికి వెళ్ళిన తరువాత నీ రథము యొక్క చక్రము భూమిలో దిగబడిపోతుంది. దిగబడిపోయినప్పుడు నీకు రథం ఉండదు కాబట్టి నువ్వు రథచక్రాన్ని పైకెత్తే ప్రయత్నం చేస్తావు. నీ బలమంతా పెట్టి పైకెత్తినా చక్రం భూమిలోంచి పైకి లేవదు. నువ్వు ఎలా అయితే ప్రమత్తుడవై ఆవుదూడని కొట్టావో, అలాగే యుద్ధం చేయడానికి వీలు లేక ప్రమత్తుడవై ఉండగా నీ కంఠం తెగిపోతుంది. ఎవరితో యుద్ధం చెయ్యాలనుకుంటున్నావో వాడు నీ కంఠం కోసేస్తాడన్నాడు. ఏమైంది? ఏ అర్జునుడితో యుద్ధం చెయ్యాలనుకున్నాడో, ఏ అర్జునుడి మీద బాణాలు వెయ్యాలనుకున్నాడో ఆ అర్జునుడి చేతిలో చచ్చిపోవడానికి సాధన పనికొచ్చింది. ఎదగనివ్వడు ఈశ్వరుడు. ఎందుకు ఎదగనివ్వడో తెలుసా? దుర్మార్గుడితో సంఘం ఉంది వెనక. తను కాని బలపడ్డాడా దుర్మార్గుడు బలపడతాడు. అదే ఒక సత్పురుషుడితో సంఘం ఉందనుకోండి, విశేషమైన వృద్ధినిస్తాడు. ఎందుకో తెలుసా? అక్కడ సత్సంగం ఉంది, సత్పురుషుడితో సంఘం ఉంది. వీడు బలపడ్డాడు అనుకోండి, బలపడి ఊరుకోడు. వెళ్ళి నిర్మోహమాటంగా చెప్పుకుంటాడు, అయ్యా నా దగ్గర ఇంత డబ్బు ఉందండి, నేను ఆ డబ్బుతో ఏమైనా మంచి పని చేద్దాం అనుకుంటున్నానండి, నాతో ఏమైనా మంచి పని చేయించండి అయ్యా అని అడుగుతాడు. ఆయన డబ్బులు ఉన్నాయని చేయించడమే పనిగా పెట్టుకున్నవాడు కాడు. ఆ సందర్భంలో చేయిస్తానులే అంటాడు. ఇప్పుడు ఈయన ఏది చేస్తున్నా సత్పురుషుడితో సంఘం ఉంది కదూ, తనకున్నటువంటి బలాన్ని
ఆయన చెప్పిన తీరులో, ఆయన చెప్పిన పద్ధతిలో ఆయనని కాపాడుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇది వృద్ధికి కారణమవుతుంది. ఎందుకని? ఒక ధర్మాత్ముడితో సంబంధం ఉంది. ఈయన బలపడితే ధర్మాత్ముడు రక్షింపబడతాడు, ధర్మాత్ముడు రక్షింపబడితే ధర్మం రక్షింపబడుతుంది. అందుకే పెరగనిస్తాడు ఈశ్వరుడు. ఇది లేదనుకోండి, సంగము దుర్మార్గుడితో ఉందనుకోండి, పతనమైపోతాడు. ఎక్కడో అక్కడ అర్థంతరంగా పతనమైపోయి భయంకరమైనటువంటి జీవనం వైపుకి వెళ్ళిపోతాడు. తనతో సరిపోదు, తనని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. తెలిసో తెలియకో అటువంటి వాడిని నమ్ముకుని వాడు చెప్పిన పనులన్నీ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అదే చెప్తాడు మారీచుడు రామాయణంలో, నువ్వు ఒక్కడివే చచ్చిపోవు రావణ, కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మక్రుధా రామ విప్రియం. ధర్మం జోలికెడుతున్నావు, నీ ఒక్కడితో పోదు, నిన్ను నమ్మి నువ్వు చెప్పినట్టు తప్పులు చేస్తున్నారు మిగిలిన రాక్షసులు, వాళ్ళు, నీ భార్యలు, నీ బిడ్డలు, లంక అంతా కాలిపోతుందన్నాడు. ఏ ఒక్కడు బతికాడు లంకలో? విభీషణుడు ఒక్కడే బతికాడు. ఎందుకని? త్యజ దుర్జన సంసర్గం. అన్నయ్య నా మాట వినన్నయ్య, నువ్వు చేసింది తప్పు. మహాపతివ్రత సీతమ్మను అలా తీసుకురాకూడదన్నయ్య, నా మాట విను, తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పించేయి. మహానుభావుడన్నయ్య, ఎవరైనా శరణం అంటే రక్షిస్తాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. మంచివాడు చెడ్డవాడు కాదు, వెళ్ళి నా కాళ్ళ మీద పడిపోతే చాలు నేను రక్షిస్తానన్నాడు. ఒకసారి రాముణ్ణి నమ్ముకుని పడిపోతే ఇక ధర్మం మీద అనురక్తి కలుగుతుందన్నయ్య, నా మాట విని సీతమ్మనిచ్చేయి అన్నాడు. ఏమిట్రా ఇంత చెప్తున్నావు, నిన్ను నీ మంత్రుల్ని రాజ్య బహిష్కారం వేస్తానన్నాడు. రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి, అన్నయ్య నాకన్నా ముందు పుట్టినవాడివి, పెద్దవాడివి, నీకు చెప్పడం వినా నేను చేయగలిగింది లేదు అన్నయ్య. నువ్వు అధర్మంతో అంటకాగిపోతున్నావు కాబట్టి అన్నయ్య లంక ఉండదు, నువ్వు ఉండవు, ఎవరూ ఉండరు, అధర్మంతో నేను కలిసి ఉండలేనన్నయ్య, నిన్ను వదిలిపెట్టేస్తున్నానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కాబట్టి విభీషణుడు ఏమయ్యాడు? చిరంజీవిత్వాన్ని పొందాడు, కాంచన లంకకి అధిపతి అయ్యాడు. అదే మా అన్నయ్యనో మా తమ్ముడనో అంటకాగాడు అనుకోండి దుర్మార్గుడితోటి, ఇన్ని కోట్ల మందిని తీసేసినటువంటి రాముడికి విభీషణుడు లెక్క, తీసి అవతల పారేస్తాడు. మరి విభీషణుడు ఎందుకు బతికిపోయాడు? అన్నగారైనా సరే దుర్మార్గుడైతే మాత్రం వదిలిపెట్టేశాడు అంతే. అది నీ పతన హేతువు, అలా ఇలా కాదు, జన్మ జన్మాంతరముల యందు కట్టి కుడిపే